నేను కోవిడ్కి వచ్చిన కొత్తలో నువ్వు ఇండియాలో ఏం చేసేవాడు అని చెప్పి మా సార్ ఒక మాట అడిగారు. హెచ్చుకిరగబడి మా సార్తో నేను ఆ రోజు చెప్పిన మాట వల్ల ఇప్పటికీ నా దగ్గర ఫ్రీగా పని చేయించుకున్నారు. ఎలానో చూపిస్తే ఈ వీడియోలో ఎన్ని వరకు చూడండి. మా సార్ కాల్ చేసి గ్యాస్ ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకునే రెగ్యులేటర్ పిన్ అయితే ఇరిగిపోయింది. ఒకసారి వెళ్ళి అదేంటో చెక్ చేయని చెప్పాడు. అది ఇంకా పని చేస్తే రెగ్యులేటర్ మార్చాల్సిందే అని చెప్పా. వెంటనే జోబులోంచి 5 దినాలు డబ్బులు తీసిచ్చి ఓపెన్ చేసి షాంపుల్ తీసుకొని కొత్తది ఎత్తుకోరా అని చెప్పాడు. కువైట్ లో ఇలా గ్యాస్ స్టేషన్లు ఊరికి కొంచెం దూరంగా ఉంటాయి. గ్యాస్ పైపు రెగ్యులేటర్ లాంటివి ఇక్కడే దొరుకుతాయి అనమాట. ఓపెన్ చేసి కరెక్ట్ గా చెక్ చేసుకుని ఒక కొత్తది అయితే తీసేసుకున్నాను అనమాట. కొత్త రెగ్యులేటర్లు వచ్చేసి 2 దినాల 400 ఫిల్స్ పడింది. మిగతా 2 దినాల 600 ఫిల్స్ జోబులో పెట్టుకుని వచ్చేసా. మా సార్ కోవిడ్ కి వచ్చిన కొత్తలో నువ్వేం పని చేస్తావు అని చెప్పి అడిగినప్పుడు ఇండియాలో నేను ఎలక్ట్రీషియన్ వర్క్ ఏసీ వర్క్ చేసేవాడిని అని చెప్పి అప్పటి నుంచి ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నా దగ్గరే చేపిస్తున్నాడు. కొత్తగా కోవిడ్ కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మీకు ఎలాంటి పని వచ్చినా సరే దయచేసి రాదని చెప్పండి. నాలాగా హెచ్చుకిరగబడి బాబా మంచిగా మాట్లాడుతున్నాడని చెప్పి అన్ని చెప్పుకున్నారు అనుకో, బయట వచ్చి పని చేస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి నీ దగ్గరే ఫ్రీగా చేయించుకుంటారు. ఇంకా వర్క్ పర్ఫెక్ట్ గా చేయకపోతే నాకు నేర్పించిన అతనికి మాట వచ్చేస్తుంది. ఆ రెగ్యులేటర్ ఫిక్స్ చేసేసి గ్యాస్ రిలీజ్ చేసా. సూపర్ గా జరిపి నాకు లాగా హెచ్చుకుపోకుండా ఏ పని వచ్చినా రాదని చెప్పి తప్పి వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.